సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లంటూ సీఎం చంద్రబాబు కూటమి నేతలు చాలా గొప్పగా ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేస్తామన్నారు. రోడ్లు అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కడైనా ఒక రోడ్డుకు చిన్నపాటి మరమ్మతులు చేయగానే అద్దంలో రోడ్లు నాడు నరకం నేడు స్వర్గం అనే రీతిలో పచ్చ మీడియా డప్పేసి చాటింది. గతేడాది సంక్రాంతి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది. కాలం గడుస్తూనే ఉంది. ఇప్పుడు కూటమి వారి ఏలికలో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. నిలువునా ఛిద్రమై అడుగడుగునా గుంతలు పడి మోకాల లోతు గుంతలు ఉన్న రోడ్లపై వెళ్తుంటే నడుములు విరిగిపోతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ R&B హైవే అనే తేడా లేకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా రహదారులు దారుణంగా కనిపిస్తున్నాయి. నందిగామ వై జంక్షన్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సంక్రాంతికి గుంతలేని రోడ్లు చూస్తారంటూ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే గుంతలు మాత్రం అలాగే ఉన్నాయి. మాటలు కోట్లగానే మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము. నందిగామ ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడి నుంచి అనేక వెహికల్స్ హైదరాబాద్ వెళ్తూ ఉంటే మనం చూస్తుంటే మొత్తం రోడ్డు అంతా కూడా గుంతల మయంగా కనిపిస్తుంది. పక్కనే ఒక ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి కాకపోవడం, దాంతోపాటు ఉన్న రోడ్లు కూడా పూర్తిగా గుంతలమయవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి 2 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంక్రాంతి, ఇప్పుడు 2వ సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. కానీ రోడ్లు మాత్రం అదే విధంగా ఉన్న పరిస్థితి, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రెండోది, ఇక్కడి నుంచి అంటే ఈ పై నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సినంతా కూడా ఈ ఫ్లైఓవర్ వెక్కి వెళ్ళాలి. ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో నందిగామకు వెళ్ళే దారి కూడా అది క్లోజ్ చేశారు. మొత్తం ఊరిలోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి నందిగామ ప్రజలకు వచ్చిందని చెప్పొచ్చు. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తారంటే రోడ్లు ఇలా గుంతలమయంగా కనిపిస్తున్నాయి, సంక్రాంతికే గుంతలు లేని రోడ్లు ఉంటున్నాయంటూ చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు గారు అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంటలు లేని రోడ్డు అభివృద్ధిగా చేస్తామని చెప్పేసి అన్నారు. అది మాటలకు మాత్రమే అంకితమైంది తప్ప పనుల్లో మాత్రం ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో వర్షాకాలం నడువు లోతుండి బైకుదారులు కానీ వాహనదారులు కానీ కారోళ్ళు కానీ రాని పరిస్థితి ఈ రోడ్లో ఉంది. ఏదో ప్రజలు కోరుకున్నప్పుడు కొద్దిగా కళ్ళనీళ్ళు తోడటం కోసం కొద్ది పై కప్పేస్తున్నారు. 12 రోజుల్లో లేచిపోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. ఈ రోడ్లో అనేక యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది మరణించిన పరిస్థితి కూడా ఈ కొద్ది గ్యాప్లోనే కనపడతా ఉంది. మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు సంక్రాంతి పండగ కల్లా ఎక్కడా కూడా గుంటలు లేకుండా మొత్తం రోడ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి అన్నారు. మరి ఇదేనా పుష్కలంగా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రోడ్లు శుభ్రం చేసి ప్రజల వాహనదారులకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు కనుక ఆగ్రహం ఎత్తితే మీ అంతు చూస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్తున్నారు. చూస్తే ప్రతి చోట కూడా ఏ విధంగా పరిస్థితి ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే నేషనల్ హైవేలు ఇది ఏదో లూప్ లైన్ కాదు. ప్రధానంగా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విజయవాడ వస్తారు. ఇటు విజయవాడ నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ప్రదేశంలో రోడ్లు ఎలా ఉండడం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే బైక్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. రోడ్డు ఎలా ఉంది? చాలా చండాలంగా ఉందండి రోడ్డు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కేసర్ నుంచి వస్తున్నాను. ఎప్పటి నుంచి ఉంది రోడ్డు? ఇలాగా ఇది 1 ఇయర్ నుంచి ఉందండి. 1 ఇయర్ నుంచి. ఇది కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. ఏం చేయలేదు, రోడ్డు ఏం బాగు చేయలేదు. వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇది 2-3 చోట్ల ఇదే పరిస్థితి, ఇదే విధంగా గుంతలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇటు ఫ్లైఓవర్కి అటుపక్క కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే పరిస్థితుల్లో కూడా మనం రోడ్లు చూస్తాం. అక్కడ కూడా అదే పరిస్థితి, గుంతల రోడ్లు. ప్రయాణికులు అయితే నానా ఇబ్బందులకి పడుతున్నాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, నందిగామ నుంచి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు. జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుంటుందన్నారు నిర్మాత సురేష్ బాబు. సంక్రాంతికి రద్దీకి ఉంటుందని తెలుసు కదా, వీలైనంత త్వరగా రోడ్లు పూర్తి చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నిర్మాత సురేష్ బాబు. నేను ఇవాళ కాలువని వెళ్తున్నానమ్మా, తర్వాత కారంచేడు తణుకు వెళ్తాను. పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? అందరికి వెళ్ళి ఫ్రెండ్స్ కజిన్స్ని కలవటం,
దట్స్ ద హోల్ థింగ్. ఈ రోడ్డు ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్. అంటే డెఫినెట్లీ అంటే ఇంత ఇన్ఫ్లక్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎప్పుడు రాదు. ఈవెన్చువల్గా అది 6 లేన్ హైవే చేస్తారు, దట్ విల్ బీ గుడ్. కానీ ద R&B డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ టైంకి ముందు ఈ రోడ్ డైవర్షన్స్, ఆ రోడ్ ఫినిష్ చేయటం ట్రై చేస్తే బాగుంటుంది. అంటే మనకు తెలుసు కదా, ఈ 5 days ఇస్ ద బిగ్గెస్ట్ లోడ్ ఫర్ ద రోడ్. గత రెండేళ్ల నుంచి ఇదే యా, సో దట్స్ వాట్ వీ షుడ్ జస్ట్ ట్రై టు ఫినిష్ దట్ ఆఫ్ ఫాస్టర్. అప్పుడు ఇట్స్ కన్వీనియంట్ అమ్మా. ఎన్ని గంటలకు బయలుదేరారు సార్? అంత టైం పొద్దున్న 6:30కి బయలుదేరానమ్మా. ముందు 6 hours చేరతానన్నారు, ఇప్పుడు 7 hours చేరతాను, 1 గంట ఎక్స్ట్రా అంతే.